హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, టెక్నికల్ అనాలిస్ట్ సామంత్ గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, చెప్పండి. ఓకే. స్టాక్ మార్కెట్స్లో మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి సార్? అసలు భారతదేశంలో స్టాక్ మార్కెట్లు ఎవరు నియంత్రిస్తారు? మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి ఎన్ఎస్సి అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని వచ్చేసి షార్ట్కట్లో బిఎస్సి అంటాం. ఓకే. సో దీనికి మనము అంటే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు మనం ఒక ల్యాండ్ కొని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఎవరి దగ్గరైనా బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరు మనకు షూరిటీగా ఉంటారు అని అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో వాళ్ళు అమ్మాలన్నా కొనాలన్నా లీగల్గా ఒక అగ్రిమెంట్ జరగాలి అని అంటే ఒక ల్యాండ్ పైన కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్తేనే అది లీగల్గా అగ్రిమెంట్ అయినట్టు, ఒకరికి ఎక్స్చేంజ్ అయినట్టు. అలాగే మనకిప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది కాబట్టి అదొక ఎక్స్చేంజ్ అయింది, దానికి లీగల్ అథారిటీ అనేది ఉన్నది. అలాగే మనం స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనాలన్నా అమ్మాలనుకున్నా కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని రెండు ఉంటాయి. సో మనకు ఈ రెండు ఏంటి అని అంటే, ఇండియాలో ఏ కంపెనీలు అయితే లిస్ట్ అయి ఉన్నాయో ఆ లిస్ట్ అయిన కంపెనీలన్నీ కూడా బయింగ్ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది షేర్లలో. అంటే వేరియస్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో, ఐటీ సెక్టార్స్ కానీ, ఫార్మా కానీ, లేదంటే కమ్యూనికేషన్కి కానీ, లేదంటే ఇక మెటల్స్ కానీ, ఏ సెక్టార్ అయినా. ఇప్పుడు సపోజ్ జనరల్గా అందరికీ తెలిసింది టీసీఎస్ అనేది ఉంది. టీసీఎస్ అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ షేర్స్ ఏంటంటే బై చేయాలన్నా సెల్ చేయాలి అన్నా దానికి మనకు ఒక లీగల్ అథారిటీ అనేది ఉండాలి అన్నట్టు. ఇది ఎవరి ద్వారా ఎక్స్చేంజ్ అవుతుంది అని అంటే, మనకు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎలాగో లీగల్గా ప్రూఫ్ ఉంటుందో, ఈ ఎన్ఎస్సి బిఎస్సి కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో పలానా కంపెనీ షేర్ మనం ఒకళ్ళ దగ్గర కొంటున్నాం లేదా అమ్మాలనుకుంటున్నాము అని అంటే, మనం అది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో అయినా బై చేసి సెల్ చేస్తాం, లేదు అని అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అయినా బై చేసి సెల్ చేస్తాం. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, సెబీ అని స్టాక్ మార్కెట్లని ఎవరు నియంత్రిస్తారు? సెబియా. యాక్చువల్ ఏంటి అని అంటే, 1990 టైంలో ఏంటి అంటే, మన ఇండియన్ ఎకానమీ చాలా అంటే ఇప్పుడున్న స్థాయిలో లేదు. ఈవెన్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నా కూడా, జాబ్స్ చూసుకున్నా కూడా, లేకపోతే ఇంకా ఏదైనా డెవలప్మెంట్ ఏది చూసుకున్నా 1992 ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కనుక చాలా వేరియేషన్ ఉంది, డెవలప్మెంట్ అనేది ఉన్నది. సో 1990లో ఏంటి అని అంటే, చాలా జనరల్గా మనం ఇప్పుడు చూసాము స్కామ్ 1995, హర్షద్ మెహతా అని పెద్దది వెబ్ సిరీస్ వచ్చింది. సో అందులో ఏంటి అని అంటే, మార్కెట్ని గ్యామ్లింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే హెవీ మనీ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే తక్కువ వాళ్ళని కొట్టాలని చూస్తారు, ఎక్కువ మనీ ఉన్న వాళ్ళు తక్కువ వాళ్ళని గ్యామ్లింగ్ చేయాలని చూస్తారు. అంటే షేర్లని పైకి లేపడం అనుకోకుండా, లేదంటే కావాలని పడగొట్టడం. ఈవెన్ ఇప్పుడు మనకు అదానీ ఇష్యూ కూడా జరిగింది. 4000 ఉన్న షేర్ కూడా సడన్గా వచ్చేసి 1000 దాకా పడిపోయింది. సో ఇటువంటి గ్యామ్లింగ్స్ ఆపడానికి ఏంది అని అంటే, దానికి ఒకటి సెబీ అనేది ఉంటుంది మనకు, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే మార్కెట్లో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద డీల్స్ జరుగుతున్నాయి, బ్లాక్ డీల్స్ ఎక్కడ జరుగుతున్నాయి, గ్యామ్లింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఇలాంటివి జరగకుండా అరికట్టాలంటే ఏం చేయాలి అనే దానికి మనకు ఈ సెబీ అనేది ఉంటుంది. సో ఇది అంతకుముందు ఏంటి అంటే, 92 స్కామ్ జరిగిన తర్వాత అక్కడ నుండి చాలా స్ట్రిక్ట్గా అంటే దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చింది సెబీ. మన స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని మొత్తం మనకు అంటే సెక్యూరిటీ పరంగా చాలా డెవలప్ చేసుకుంటూ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి ఈవెన్ కరోనా తర్వాత కూడా డిమాట్ అకౌంట్స్ ఆల్మోస్ట్ అప్పుడు మనకు 2 crores వరకే ఉండే డిమాట్ అకౌంట్ హోల్డర్స్. ఇప్పుడు ఈ వితిన్ 4 yearsలో ఇది 10 crores వరకు రీచ్ అయింది. సో ఎంతో మంది మనీ అనేది బ్యాంకుల నుండి పక్కకు తీసి స్టాక్ మార్కెట్లో డంప్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఏంది అని అంటే, ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడ అంటే ఎటువంటి గ్యామ్లింగ్ జరగకుండా ఏదైనా ఉన్న ట్రాన్సాక్షన్స్ ఏదైతే ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా జరగాలి అని చెప్పేసి ఏంటంటే సెబీ ఎవ్రీ టైం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంటే దాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు రీసెంట్ గా మనం ఒక 10 days బ్యాక్ చూసుకుంటే, హైదరాబాద్ లో మ్యూచువల్ ఫండ్ లో ఒక 20,000 30,000 crore కరప్షన్ జరిగింది, ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ అయిందని చెప్పింది. మనం కంపెనీ మెన్షన్ చేయలేం కానీ జరిగింది అని చెప్పేసి వాళ్ళ ట్రేడింగ్ ని మొత్తం నిలిపేసింది. అలాగే కార్వీ జరిగింది, కార్వీ స్కామ్ కూడా జరిగింది. సో అక్కడ ఏంటి అంటే, మనకు సెబీ అనేది ఒక మనకు ఎలా అంటే ఒక షూరిటీ లాగా ఉంటుంది అన్నట్టు. ఒక ఇన్వెస్టర్ యొక్క వాళ్ళ అంత మనీ లక్షలు కోట్ల రూపాయలు పెడతారు కాబట్టి ఆ మనీ అనేది మార్కెట్లో వాళ్ళకు సేఫ్ సైడ్ ఉండాలా, సెక్యూరిటీ పరంగా ఉండాలి అని అంటే సెబీ అనేది అవన్నిటిని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఆధీనంలో తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు కార్వీది జరిగింది, ఏమైంది అని అంటే, వాళ్ళు ఏదైతే లిక్విడ్ క్యాష్ ఉందో ఎవరైతే అకౌంట్స్ ఇప్పుడు కొని అందరు ట్రేడింగ్ చేయాలని ఉంటుంది, ఇన్వెస్ట్ చేసి మర్చిపోతారు, లేదంటే కొన్ని రోజులంతా వదిలేస్తారు. వీళ్ళు ఏం చేశారంటే మనీని ఇల్లీగల్గా యూటిలైజ్ చేశారు. అటువంటిప్పుడు సెబీ ఏం చేస్తుంది అని అంటే, ఎవరైతే 10 lakhs డిమాట్ అకౌంట్స్లో 10 lakhs రూపీస్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెటిల్మెంట్ చేసి అనేది ఇస్తుంది అన్నట్టు. అబౌట్ 10 lakhs అయితే రావు. ఈవెన్ వాళ్ళకి ఎంత ఉన్నా ఒక 10 lakhs వరకు ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళ దగ్గర నుండి అంటే వసూలు చేసి, మనం కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళ దగ్గర రికవర్ చేసి ఆ మనీ అనేది ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరి ఆధీనంలో లేకుండా మార్కెట్ అనేది రన్ అవ్వడం మాత్రం చాలా కష్టం. సో సెబీ అనేది ఎన్ఎస్సిని కానీ, బిఎస్సిని కానీ, ఇంకెక్కడైనా బిగ్ అమౌంట్ ఎక్కడైతే డంప్ అవుతుందో వాటన్నిటిని కూడా ఎప్పుడు అబ్జర్వేషన్లో పెడుతూ ట్రేడింగ్ అనేది ఎటువంటి గ్లిచెస్ రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.